ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 28వ తారీఖు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. అనుభవము గల వైనికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు. పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్లు దాన్ని నిమురుతూ మురిసిపోతుంటాడు. అతని జీవితం అంతా దానితోనే ముడిపడి ఉంది. కానీ దాని శృతి చేసేటప్పుడు చూడండి, దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒకసారి గట్టిగా మీటుతాడు. అది నొప్పిలో ఉన్నట్లు తెరతెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దానిపైకి వంగి ఆ నాదాన్ని వింటాడు. దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు. అది బిగువుగా తెగిపోవడానికి సిద్ధముగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మీటుతాడు. అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరముగా వినిపించి అతని ముఖములో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఇలా చేస్తున్నాడేమో గమనించు. ఏ వైనికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో అన్ని అపశృతులే. నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినముగా సాగదీస్తాడు. నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోటితో మీటుతాడు. నువ్వు బాధలో కోపముగా కరుకుగా గొనుగుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది. అయినప్పటికీ నాది కాదు ప్రభు, నీ చిత్తమే సిద్ధించునుగాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయడం చాలించుడు. ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతుల గానము కంటే మధురమైనది. నీ హృదయం బుద్ధి తెచ్చుకొని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉంటాడు. 1000 తీగల వీణ పలికే రాగాలు, ప్రేమ స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు, ఈ మధురిమలను చెరిచే అపశృతులు, తెగిన తీగల విషాద ఘాతులు. ప్రేమ తరంగాలున్నాయి అశ్రునయాలలో, కిరీటముంది సిలువ మోసిన చేతుల్లో. శ్రమించిన వాడు విజేత కాలేడు, కష్టపడని వాడు విశ్రాంతి పొందలేడు. దౌర్భాగ్యపు కన్నీళ్లు, ఆనంద బాష్పాలు కావాలంటే 2 కోరుకో, లేకుంటే ఏ ఒక్కటి దక్కదు. ఒకటే కావాలి అంటే తట్టుకోలేదు హృదయం. ప్రైజ్ ద లార్డ్.